శ్రావణ శుక్రవారం స్పెషల్ మామిడికాయతో పులిహోర. పులిహోర అంటే ఇష్టమా? అయితే మామిడికాయ పులుసన్నం ఒక్కసారి ట్రై చేయండి. తింటున్నప్పుడు మధ్య మధ్యలో పుల్ల పుల్లగా మామిడికాయ ముక్కలు తగులుతుంటే అబ్బా, ఆ రుచే వేరండి. ఇంకెందుకు ఆలస్యం, మామిడికాయ తురుముతో పులిహోర ఎలా చేయాలో చూద్దామా? హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఒక పచ్చి మామిడికాయని తురుము పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ అన్నాన్ని ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేరుశనగపప్పుని ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఎర్రగా వేయించి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేయాలి. తర్వాత అదే ప్యాన్లో ఉప్పు మిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకొని వీటిని కూడా తీసి అన్నంలో వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 నిమిషం ఇదే ఆయిల్లో వేయించుకొని వీటిని కూడా అదే అన్నంలో వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి ఒకసారి ఫ్రై చేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక 1 ఇంచు అల్లాన్ని ఇలా తురిమి వేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఇలా వేయించుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసి ముందుగా మనం తురుము పెట్టుకున్న ఒక మామిడికాయ తురుముని వేసుకొని ఇలా అంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఇలా వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసి తర్వాత ఈ మ్యాంగో తురుమునంతా ఇలా అన్నం మీద వేసి కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి, లేదా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా ఇలా చేత్తో కలుపుకోవాలి. మేము కొంచెం పులుపు ఎక్కువ తింటామండి, అందుకని నేను ఒక అరదబ్బ నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. అంతేనండి, పుల్ల పుల్లగా మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు, అల్లం తురుముతో టేస్టీ పులిహోర రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.